బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున బాబా తయారు చేయించిన ట్రస్ట్ డీడ్ గురించి ఆ ముచ్చట్లు చదువుకుంటూ మనం నిన్న ఆపుకోవడం జరిగింది. బాబా తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మండలి సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఒక ట్రస్ట్ డీడ్‌లో ఏర్పాట్లు చేశారు. 11 మంది ఆప్తులైన స్త్రీ మండలి సభ్యులను మెహరాబాదు కొండ మీద సమాధి చెయ్యాలని ఆ డీడ్‌లో బాబా రాయించారు. బాబాకు కుడివైపున మెహరా, నాజా, రానో, సూనామాసి, కిట్టి ఉండాలని, బాబాకు ఎడమ వైపున మణి, గోహెర్, మెహ్రూ, కేటి, ఖుర్షద్, మన్సారి ఉండాలి అన్నారు. కేటి ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఆమెకు స్థానం కల్పించడం జరుగుతుంది. పురుష మండలి వారు సమాధులను దిగువ మెహరాబాదులో సమాధి చేయాలని బాబా నిర్ణయించారు. ఆధ్యాత్మిక చరిత్రలో ఇలాంటి అపూర్వమైన సంఘటన జరిగి ఉండలేదు. ఇంతవరకు ఏ ఇతర గురువు కానీ, సంతు కానీ, అవతార పురుషుడు కానీ తన శిష్యులను తన సమాధికి అంత దగ్గరగా సమాధి చేయడానికి ప్రయత్నించి ఉండలేదు. అవతారుడి సమాధి అంటే భవిష్యత్తులో మానవాళికి ఒక ముఖ్యమైన యాత్రా స్థలం అవుతుంది. తమ గురువుకే అంకితమైన ఆ శిష్య మండలి కూడా భావితరం యొక్క ఆరాధనలు అందాలని బాబా ఇలా చేయించారేమో. వారు కూడా అంతే అర్హులు అనిపిస్తుంది. వారు బాబా యొక్క విశ్వకార్యంలో ఎంతటి సేవ చేశారో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కిట్టి ఇలా అంటారు. ఒకసారి బాబా ఇలా అన్నారు, నా మీద కేంద్రీకరించి జీవితాలను కొనసాగించేవారు నిదానంగా తన చైతన్యంలో గుర్తింపబడతారు అన్నారు బాబా. మెల్లమెల్లగా వారి మనస్తత్వం నా దివ్యత్వంలోకి లీనమవుతుంది. వారు స్వతంత్రాన్ని పొందుతారు అన్నారు బాబా అంటారు కిట్టిదేవి. స్త్రీ మండలి మరియు పురుష మండలి వారి దృష్టి మొత్తం మెహర్ బాబా మీదే కేంద్రీకృతమై ఉంది. వారు ప్రాణం విడిచిపెట్టే సమయానికి బాబా వారిని పూర్తిగా అహం అన్నదే లేకుండా ఖాళీ చేసి తనను వారిలోనికి పూర్తిగా జొప్పించేశారు. వారు బాబా యొక్క ప్రతిరూపాలుగా మార్చివేశారు. వారు పరిపూర్ణ ప్రేమకు ప్రతిరూపాలుగా మారిపోయారు. వారు భావి తరాలకు ఆంతరిక భావాన్ని గుర్తించుకునేలాగా వారి సమాధులు తన సమాధి దగ్గరే ఏర్పాటు చేయించారు బాబా. వారి భావి సమాధులను ఎందుకలా తన సమాధి దగ్గరగా ఏర్పాటు చేయించారు అంటే, భావి తరాల వారు వారి అంకిత భావాన్ని గుర్తించుకునేలా ఈ ఏర్పాటు చేశారు బాబా. వారికి బాబా మీద నిండు హృదయంతో గల ఆరాధన ఉండేది. బాబా పని కోసం వారు చూపిన అంకిత భావం వారికి బాబా పక్కనే శాశ్వతంగా ఉండటానికి అర్హతను కల్పించింది. మండలి వారికి తమ ప్రియతముడు బాబా మీద ఉన్న నిబద్ధతతో కూడిన ప్రేమ, బాబాకు వారి మీద ఉన్న ప్రేమ రెండూ అపరూపమే. పూణేలోని కోరేగావ్ పార్కులో గల ఒక గుడ్డి పిల్లల స్కూల్కు దర్శనం ఇవ్వడానికి బాబా వెళ్లారు. ఆ విషయాలను బాబా స్త్రీలకు వివరిస్తూ, వారిలో ఒక పిల్లవాడు రేపు గురుప్రసాద్కు వస్తాడు అని చెప్పారు. మర్నాడు 7 సంవత్సరాల ఆ కుర్రవాడు వచ్చి బాబాను కలిశాడు. వాడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. బాబా వాడిని స్త్రీల వైపుకు పంపించారు. మెహరాకు ఆ కుర్రవాడిని చూసి చాలా జాలి కలిగింది. వాడు కళ్ళు లేకుండా భవిష్యత్తులో ఎలా జీవిస్తాడా అని కలవరపడింది మెహరా. వాడికి తినడానికి బిస్కెట్ ఇచ్చి వాడిని మళ్ళీ బాబా దగ్గరకు తీసుకొచ్చింది గోహెర్. బాబా భోజనానికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడి గురించి మాట్లాడారు. ఆ పిల్లవాడిని తలుచుకుంటూ మెహరాకు కన్నీళ్లు వచ్చాయి. బాబా, నాకు చాలా బాధగా ఉంది. వాడు ఇంకా చాలా చిన్న పిల్లవాడు. వాడి భవిష్యత్తు ఎలా? అంది మెహరా. చింతించకు అన్నారు బాబా. వాడికి కష్టాలు వస్తే
ఎవరు చూసుకుంటారు బాబా వాణ్ణి? వాడి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది అంది మెహ్రా. నేను ఆ విషయం చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు బాబా. అందరూ ఎంతో నెమ్మదించారు. ఈ పిల్లవాడు త్వరలో దేహం వదిలేస్తాడు. అతడు ఎక్కువ రోజులు బ్రతకడు. చిన్న వయసులోనే వాడు చనిపోతాడు అన్నారు బాబా. ఆ పిల్లవాడిని గుడ్డితనం నుండి రక్షిస్తారు అని మెహ్రా అనుకుంది. బాబాకు మాత్రమే ఆ అధికారం ఉంది. బాబా అతడి ఆత్మకు బాధ కలగకుండా స్వాంతన కలిగించారు. బాబాను దర్శించుకోవడానికి పూణే, అహ్మద్‌నగర్, బొంబాయి పట్టణాల నుండి ప్రేమికులు తండోపతండాలుగా గురుప్రసాద్‌కు రావడం ప్రారంభించారు. మే 17వ తారీఖున బాబా మెహరాబాదు నుండి కైకోబాద్ కుటుంబం మరియు మన్సారీని కూడా గురుప్రసాద్‌కు పిలిపించారు. మన్సారి గురుప్రసాద్‌లోని మెయిన్ హాల్‌లోకి ప్రవేశించే సమయానికి ఆ హాల్ బాబా ప్రేమికులతో కిక్కిరిసిపోయి ఉంది. మన్సారి వెనకాలే ఉండిపోయింది. అంతలో ఎరుజ్ "మన్సారి ఎక్కడా?" అని బిగ్గరగా అరిచాడు. వెనకాల వరుసలో ఉన్న మన్సారి "ఇక్కడ" అంటూ తన చేయి ఊపింది. ఇదంతా గమనిస్తూ ఉన్న బాబా నవ్వుతూ, "మన్సారి, ముందే నువ్వు చిన్నగా ఉంటావు. ఇప్పుడేమో వెనకాల దాక్కున్నావు కనపడకుండా" అన్నారు ఆమెను ఆట పట్టిస్తూ. ఆ రోజు అందరికీ బాబా ఐస్ క్రీంలు పంచారు. మన్సారి తన కప్పు పట్టుకొని బాబా ముందుకు వెళ్ళింది. బాబా ఆ కప్పు నిండా ఐస్ క్రీం నింపి మళ్ళీ మధ్యాహ్నం 12:30 పురుషుల వైపుకు రా, నీకు ఇంకా కొంచెం ఐస్ క్రీం ఇస్తాను అన్నారు. మన్సారి అలాగే వెళ్ళింది. బాబా మన్సారి వైపు చూస్తూ, నువ్వు నా ముందరే నా ఎదురుగా నిలబడు. ఇక్కడ ఉన్న పురుషుల వైపు చూడకు. వారిని గమనించకు. నోరు తెరువు, నీ నోటిలోకి ఐస్ క్రీం వేస్తాను. నువ్వు నవ్వకు అన్నారు. బాబా అలా చెప్పగానే మన్సారికి నవ్వు వచ్చేసింది. ఆ ఐస్ క్రీం నా నోటిలో పడకుండా నా మొహం పైన పడితే ఎలా అని ఆలోచన వచ్చి వెంటనే నవ్వు వచ్చింది మన్సారికి. బాబా గంభీరంగా, నువ్వు నవ్వకు అని చెప్పానా? నిటారుగా నిలబడు అంటూ ఒక చిన్న స్పూన్‌తో ఐస్ క్రీం తీసుకొని ఎంతో నైపుణ్యంగా అది మన్సారి నోటిలో పడేటట్టు విసిరారు బాబా. చుక్క ఐస్ క్రీం కూడా బయట పడకుండా అంతా నోటిలోనే పడింది. అలా 3 సార్లు విసిరారు బాబా. తరువాత మన్సారిని వెళ్ళమన్నారు. మన్సారిని కేవలం ఒక్కసారి మాత్రమే గురుప్రసాద్‌కు పిలిపించారు బాబా. బాబాకు ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం అంటారు మెహ్రా. ఎవరైనా బాబా ప్రేమికుల పిల్లల పుట్టినరోజులు జరిగినప్పుడు వారు గురుప్రసాద్‌కు ఐస్ క్రీం పంపించేవారు. అన్ని ఫ్లేవర్స్ గల ఐస్ క్రీంలు వచ్చేవి కానీ, మాకు మ్యాంగో ఐస్ క్రీం అంటే చాలా నచ్చేది అంటారు మెహ్రా. బాబాకు చాక్లెట్ ఐస్ క్రీం కూడా ఇష్టం. ఎప్పుడైనా కొందరు ప్రేమికులు పాప్‌కార్న్ తెచ్చేవారు. బాబా రెడీమేడ్ సాల్ట్ పాప్‌కార్న్‌ని ఇష్టపడేవారు అంటారు మెహ్రా. ఒకరోజు మెహ్రా వేయించిన వేరుశనగ గింజలు తింటూ ఉన్నప్పుడు బాబా చూసి, "అవి బాగున్నాయా?" అని అడిగారు. "బాగున్నాయి బాబా. మీకు కొంచెం ఇవ్వనా?" అని అడిగింది మెహ్రా. బాబా సరే అన్నారు. మెహ్రా వెంటనే కిచెన్ లోపలికి వెళ్లి బాబా కోసం కొన్ని గింజలు తెచ్చి ఇచ్చింది. బాబా ఎంతగానో ఇష్టపడి తిన్నారు వాటిని అంటారు మెహ్రా. బాబాను రోజూ నడవమని డాక్టర్లు చెప్పారు. బాబా గురుప్రసాద్ గార్డెన్‌లో నడిచేవారు. అంతేకాకుండా కొన్నిసార్లు పూణేలో ఉన్న వివిధ ఉద్యానవనాలకు వెళ్ళేవారు వాకింగ్ చేయడానికి. సాంబాజీ పార్క్, పేష్వా పార్క్, బండ్ గార్డెన్ మొదలైన ప్రదేశాలకు బాబా వెళ్ళేవారు. ఒకసారి బాబా ఇలా నడుస్తూ ఉన్నప్పుడు బాబా సోదరుడు జాల్ వీడియో తీశాడు. జాల్ అంత బాగా తీసేవాడు కాదు అంటారు మెహ్రా. అదే బెహరంకు మంచి నైపుణ్యం ఉండేది వీడియో తీయడంలో. బాబా ఇక చాలు అని సైగ చేయగానే, ఇంకా కొంచెం సేపు బాబా, ఇంకొక్క ఫోటో అంటూ బాబాను అభ్యర్థించి మభ్యపెట్టాలి. అప్పుడే బాబా ఒప్పుకునేవారు అంటారు మెహ్రా. పూణేలో మెహ్రా ప్రతి సంవత్సరం పంటి డాక్టర్‌ను కలిసి పళ్ళు పరీక్షించుకునేది. ఒకరోజు ఆ డెంటిస్ట్ మెహ్రాకు విజ్డమ్ టూత్‌ను తొలగించాలి అని చెప్పాడు. మెహ్రా కారులో కూర్చొని డెంటిస్ట్ దగ్గరికి బయలుదేరబోతూ ఉంది. అంతలో గోహెర్ మండలి వారితో మాట్లాడుతూ ఉన్న బాబా వద్దకు వచ్చి, "బాబా, మెహ్రా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళబోతోంది" అని చెప్పింది. బాబాకు
తుంటి నొప్పి ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేసుకోకుండా బయట వచ్చి కారు దగ్గర మెట్లు దిగి బాబా మెహరాను కలవడానికి వచ్చారు. ఎవ్వరి సహాయము తీసుకోకుండా మెట్లు దిగి వస్తున్న బాబా ఎంతో అందంగా కనిపించారు అంటారు మెహ్రా. బాబా కారులో కూర్చున్న మెహ్రా వద్దకు వచ్చి, ఏమీ చింతించకు, నేను నీతోనే ఉంటాను, ధైర్యంగా ఉండు, నొప్పి గురించి చింతించకు, సంతోషంగా ఉండు అని చెప్పి పంపించారు. మెహ్రా ఇలా అంటారు, నేను బయలుదేరబోతూ ఉండగా బాబా నా వద్దకు వచ్చి నాకు ధైర్యం చెప్పడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అప్పటి నుండే బాబా నాకు ధైర్యం చెప్పడం ప్రారంభించారు. అంటే బాబా దేహం చాలించిన తర్వాత కూడా నేను ధైర్యంగా ఉండాలని. బాబా ఎంతటి దయామయుడో కదా! ఆయనకు ఎంతో ప్రేమ, అక్కర ఉండేవి. తాను కూర్చున్న చోటి నుండి లేచి కాలు నొప్పితో కుంటుతూ కూడా దిగి వచ్చారు. ఇప్పుడు నేను ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే బాబా ధైర్యంగా ఉండు, చింతించకు అన్న సందేశాన్ని నా జీవితాంతము పాటించాల్సిన విషయంలాగా నాకు చెప్పారేమో అని అనిపిస్తుంది అంటారు మెహ్రా. బాబాకు, మండలి వారికి భోజనం బింద్రా హౌస్ నుండి వచ్చేది. జస్సావాలా కుటుంబానికి బాబాకు ఎలా వండాలో తెలియదు కాబట్టి నాజా బింద్రా హౌస్ లో ఉండి వారికి సహాయాన్ని చేసేది. రోజు బాబాకు ఏమి వండాలో నోట్ రాసి బింద్రా హౌస్ పంపించేవారు మండలి వారు. ఆ రోజు భోజనం బాబాకు నచ్చిందా లేదా అన్న విషయం తెలియజేస్తూ సాయంత్రం ఇంకొక చిట్టు వచ్చేది బింద్రా హౌస్ కు. మను జస్సావాలా బాబాకు ఎంతో ప్రయాసతో వంట వండి, ఈ రోజు బాబాకు వంట బాగా నచ్చుతుంది, బాబా సంతోషిస్తారు అన్న నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు భోజనం అస్సలు బాగాలేదు, బాగా ఉడకలేదు, మసాలాలు సరిగ్గా వేయలేదు అని అసమాధానాన్ని వ్యక్తం చేసే విధంగా పెద్ద నోటు గురుప్రసాద్ నుండి వచ్చేది. రానా కూడా బింద్రా హౌస్ లోనే ఉండేది. బెహ్రా మరియు స్త్రీ మండలి ఒక్కొక్కసారి బింద్రా హౌస్ కు వచ్చేవారు. పాపా జసావాలా స్త్రీలను కలవకూడదని బాబా ఆదేశించడంతో అతడు తన గదిలో ఒంటరిగా ఉండేవాడు. ఒక్కొక్కసారి బాబా కూడా స్త్రీలతో కలిసి బింద్రా హౌస్ కు వెళ్ళేవారు. 1959 మే నెలలో రానోకు కలరా సోకింది. ఆమె పరిస్థితి చాలా గంభీరంగా ఉండేది. 29వ తారీఖు బాబా బింద్రా హౌస్ కు వెళ్లి రానోను చూశారు. పాప కూడా గుండె నొప్పితో బాధపడుతున్నాడు. కానీ ఆ కుటుంబం వారు పాపాను గంభీరంగా తీసుకోలేదు. పాప స్వభావం అలా ఉండేది. ఏదైనా కొంచెం సుస్థి చేసినా నానా హంగామా చేసేసేవాడు పాపా జెస్సావాలా. బాబా మెహెరా, మణి, మెహరు, గోహెర్లను వెంట పెట్టుకుని బింద్రా హౌస్ కు వచ్చి పాప గదిలోకి వెళ్లారు. పాప ఎలా ఉన్నాడో విచారించారు బాబా. 15 నిమిషాల తర్వాత మనుతో చెప్పి మెహరాను ఆ గదిలోకి తీసుకురమ్మన్నారు బాబా. మెహ్రా చాలా ఆశ్చర్యపోయింది. బాబా నన్ను పాపా గదిలోకి పిలుస్తున్నారా అని అడిగింది. మెహ్రాకు బిడియంగా ఉంది. కానీ బాబా ఆదేశం కాబట్టి వెళ్ళి పాప గది దగ్గరికి వెళ్లి తలుపు దగ్గర నిలబడింది మెహ్రా. గది లోపల కూర్చొని ఉన్న పాప మెహ్రాను చూసిన వెంటనే లేచి నిలబడ్డాడు. బాబా మెహ్రాను పాపాను పలకరించమన్నారు. సాయబ్జీ అంటూ తన 2 చేతులు జోడించి పాపాను పలకరించింది మెహ్రా. పాప కూడా 2 చేతులు జోడించి సాయబ్జీ అంటూ తిరిగి అభివాదం చేశాడు. బాబా చాలు అని సౌజ్ఞ చేశారు. మెహ్రాను కలిసే అవకాశం లభించడంతో పాపా జెస్సావాలా చాలా సంతోషించాడు. సామాన్యంగా మెహ్రా పురుషులను కలవదు. తనకు మాత్రమే మెహ్రాను కలిసే అవకాశం లభించడంతో పాపాకు కొంచెం గర్వంగా కూడా ఉంది. తనకు మాత్రమే దొరికిన ఈ గౌరవానికి పాప పొంగిపోయాడు. బాబా మరియు స్త్రీ మండలి వారు వెళ్ళిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులతో పాప ఇలా అన్నాడు, మీరందరూ బాబా మిమ్మల్నే అధికంగా ప్రేమిస్తున్నారు అని అనుకుంటారు. కానీ బాబా నన్ను మెహ్రాను కలవడానికి అనుమతించారు. ఇంతకు మించి వేరే పురుషుడు ఇంతకు ముందు మెహ్రాను కలవలేదు. కానీ నాకు ఆ అవకాశం లభించింది. మెహ్రా నాతో మాట్లాడింది. బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి.
బాబా నన్నే అధికంగా ప్రేమిస్తారు అని నేను మీకు ముందే చెప్పేవాడిని. మీరందరూ మీకు బాబా మీద ఉండే ప్రేమ, ఆరాధన గొప్పదని చెప్పుకుంటూ ఉండేవారు. నేను మాత్రం నెమ్మదిగా, నిశ్శబ్దంగా బాబాను ప్రేమిస్తున్నాను. అందుకే బాబా నాకు ఈ ప్రత్యేకమైన గౌరవాన్ని కల్పించారు అని చెప్పాడు పాపాజీ సవాలా. ఆ రోజు రాత్రి 74 సంవత్సరాల పాపా జస్సావాలా హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. ఒక్క నెల తర్వాత ఇంకొక ఆప్తుడైన బాబా ప్రేమికుడు చనిపోయాడు. జూలై నెలలో కుమార్ పెద్ద కుమారుడు పూణేలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. బాబాను చూడటానికి గురుప్రసాద్‌కు వచ్చాడు. అతడికి జ్వరం ఎక్కువగా రావడంతో వెంటనే హాస్పిటల్‌కి పంపించారు. అతడికి లుకేమియా అని తేలడంతో అతడు సైలెన్స్ డే రోజున చనిపోయాడు. కుమార్ ఆ సమయంలో బాబా దగ్గరే ఉన్నాడు. సుభద్రను డెహ్రాడూన్ నుండి పిలిపించారు. ఆమెకు విషయాన్ని బాబా మెల్లగా వివరించి సుభద్ర చేత బాబా నీవే నా కొడుకు అని గట్టిగా ఆమె నోటితో చెప్పమని అన్నారు బాబా. ఆ రోజు ఎంతో ప్రత్యేకంగా కనిపించారు బాబా అంటారు సుభద్ర. మెహ్రా సుభద్రకు ధైర్యం చెబుతూ బాబా చెప్పినట్టు గట్టిగా చెప్పమని ప్రోత్సహించింది. కొంచెం సమయం తీసుకుని తేరుకున్న తర్వాత సుభద్ర బాబా చెప్పినట్టే చెప్పింది. ఆగస్టు 5వ తారీఖు బాబా మెహ్రాను బాబాజాన్ సమాధికి మణి మరియు గైకోబాద్లతో కలిసి వెళ్లి అక్టోబర్ నెల చివరి వారం లోపల బాబా మౌనం వీడేలాగా ప్రార్థించమని చెప్పారు. ఆగస్టు 8వ తారీఖు బాబా స్త్రీ మండలితో కలిసి మెహ్రాజాద్‌కు తిరిగి వచ్చారు. 1959వ సంవత్సరంలో బొంబాయికి చెందిన ప్రేమికుడు కిషన్ చంద్ గజ్వాని బాబాకు మెత్తటి కుషన్ ఉన్న ఒక పెద్ద కుర్చీని బహుమానంగా ఇచ్చాడు. దాన్ని మండలి హాల్‌లో పెట్టారు. మండలి హాలులోకి స్త్రీ మండలి వారిని అరుదుగా పిలిచేవారు బాబా. ఆగస్టు 8వ తారీఖు బాబా కైకోబాద్ చేత ప్రార్థన చేయించారు. ఆ సందర్భంలో బాబా స్త్రీ మండలిని పిలిపించారు. కైకోబాద్ ఇలా ప్రార్థన చేశాడు. భగవంతుడా, స్త్రీ మండలికి, పురుష మండలికి సహాయం చెయ్యి. వారు ప్రియతమ బాబాకు తన పనిలో ఉపయోగపడేలాగా సహాయం చెయ్యి. ఎవ్వరూ బాబాకు మనస్తాపం కలిగించకుండా ఉండేలాగా వారికి సహాయం చెయ్యి. అక్టోబర్ నెలాఖరు లోపల బాబా తన పనిని 100% నిరాటంకంగా, విజయవంతంగా పూర్తి చేసేలాగా సహాయం చెయ్యి. బాబా ఆరోగ్యంలో తేడా లేకుండా, బాబా బాధపడకుండా సహాయం చెయ్యి అని ప్రార్థన చేయించారు బాబా. సెప్టెంబర్ 1వ తారీఖు బాబా హ్యారీ కెన్మోర్‌కు కొన్ని నెలలు మెహ్రాబాద్‌లో ఉండటానికి అనుమతి ఇచ్చారు. హ్యారీ అమెరికా నుండి వస్తూ కొన్ని కానుకలు తెచ్చాడు. ఒక పోలరాయిడ్ కెమెరా, ఒక టేప్ రికార్డర్ తీసుకొచ్చాడు. బాబా ఇచ్చిన ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన తానే చెబుతూ ఆ టేప్ రికార్డర్‌లో రికార్డ్ చేశాడు హ్యారీ. దాన్ని బాబాకు వినిపించాడు హ్యారీ. బాబా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. భగవంతుడు నీ పశ్చాత్తాప ప్రార్థనను విన్నాడు. భగవంతుడైన బాబా స్వయంగా మొదటిసారిగా నీ టేప్ రికార్డర్ నుండి ప్రార్థన విన్నారు అన్నారు బాబా. కెన్మోర్ వచ్చినప్పుడు నాసాకు పని పెరిగిపోయేది. కెన్మోర్కు, ఫ్రాన్సిస్కు ఒక రకం ఆహారం. బాబాకు ప్రత్యేకంగా అన్నము, పప్పు మరియు స్త్రీలకు రొట్టెలు, కాయగూరలు ఇలా వండాల్సి వచ్చేది నాసాకు. ఆ రోజుల్లో మెహ్రా వంట పని చేయకూడదు అని బాబా ఆదేశించి ఉండటంతో వంటగదిలో పేరుకుపోయిన పని చూసి మెహ్రా తానే ఏదో ఒకటి వెతుక్కొని చేసేది. ఒకరోజు బాబాను నేరుగా నాసాకు వంట పనితో సహాయం చేయవచ్చా అని అడిగింది మెహ్రా. బాబా వద్దు అన్నట్టు తల ఆడించారు. మీ భోజనం వండటానికి సహాయం చేయవచ్చా బాబా అని అడిగింది మెహ్రా. బాబా మళ్ళీ వద్దు అని తల ఆడించారు. బహుశా రాబో రోజుల్లో మెహ్రా వంట పని చేస్తూ తీరిక లేకుండా వంటే తన భావి ఆహ్, తీరిక లేకుండా ఉంటే తన భావి ప్రేమికులు బాబా విషయాలను మెహ్రా నోటి నుండి వినే సమయం ఉండదు కాబట్టి బాబా అలా అప్పటి నుండే మెహ్రాకు వేరే పని ఏదీ లేకుండా ఆహ్, అలాగే పెట్టారేమో అంటారు మెహ్రా. కెన్మోర్ ఇండియాలో ఉన్న సమయంలో తన హాస్య చతురతతో బాబాకు నవ్వు తెప్పించేవాడు.
సెప్టెంబర్ 7వ తారీఖు 32 సంవత్సరాల హ్యారీ డెడల్చో బాబాను కలవడానికి అనుమతి లభించింది. బాబా ఆ రోజు ఉల్లాసంగా ఉన్నారు. బాబా అతడితో, ఇక్కడ నీటికి చాలా కష్టం అయినా మెహ్రా ఇక్కడ తోటను పచ్చగా పెట్టడానికి చాలా ప్రయాస పడుతోంది. నువ్వు అమెరికా నుండి పంపించిన పుస్తకాలు మొదలైనవి అందాయి అని చెప్పారు బాబా. హ్యారీ కెన్మోర్ కు నేను ఒక పనిని నిర్దేశించాను. అతడు ఆ పని ముగించిన తర్వాత నువ్వు అతడిని కలవవచ్చు. హ్యారీకి మెహ్రాను కలిసే అవకాశం దొరికింది. చాలా రోజులు మెహ్రా పురుషులను చూడకూడదు, మాట్లాడకూడదు అన్న ఆదేశం ఉండేది. హ్యారీకి ఆమెతో మాట్లాడే అవకాశం లభించింది. కానీ హ్యారీకి కళ్ళు కనపడవు కాబట్టి అతడు మెహ్రాను చూడలేకపోయాడు. మెహ్రా నాకు ఎంతో ఆప్తురాలు. ఆమె నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. ఈ రోజు మెహ్రాను కలిసే అవకాశం నీకు కూడా ఇస్తున్నాను. ఇంతవరకు కెన్మోర్ను తప్పించి నేను ఎవ్వరికీ ఆ అవకాశము ఇవ్వలేదు అంటూ బాబా స్వయంగా డొడోల్చోను బయట గార్డెన్ లో పనిచేస్తున్న మెహ్రాకు అభివాదం చేయడానికి తీసుకెళ్లారు. ఫ్రాన్సిస్ వ్రాసిన కొత్త పుస్తకం స్టే విత్ గాడ్ నుండి చదువుతూ ఉండగా హ్యారీ కెన్మోర్ తన టేప్ రికార్డర్ లో రికార్డ్ చేశాడు. బాబా తాను సైన్ చేసిన ఒక పుస్తకాన్ని మెహ్రాకు కూడా ఇచ్చారు. కెన్మోర్ బాబా నొప్పులకు చికిత్స ప్రారంభించాడు. కెన్మోర్ మంచి హస్తవాసి గల కైరోప్రాక్టర్. సెప్టెంబర్ 19వ తారీఖు బాబా ఇలా ప్రకటించారు: రాబో 40 రోజులు నా అవతార కార్యంలో చాలా ముఖ్యమైన రోజులు. ప్రస్తుతం నేను చేస్తున్న పని అసమానం అసమాన్యమైనది. పరి పరిమాణం అసమానమైన పరిణామాన్ని కలిగినది. అది మీ ఊహకు కూడా అందనిది అన్నారు బాబా. బాబా తన విశ్వకార్యంలోని కీలకమైన ఘట్టానికి చేరుకున్నారు. తనకు ఎవ్వరూ భంగం కలిగించకూడదు అన్నారు బాబా. ఉపవాసాన్ని ప్రారంభించారు. కైకోబాద్తో మరియు బీదలతో పని చేయసాగారు. బయట వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిపివేశారు. స్త్రీ మండలి కూడా బాబాకు ఎలాంటి విషయాలు చెప్పకూడదు అని చెప్పారు బాబా. అందుకే సెప్టెంబర్ 21వ తారీఖున బూటీ చనిపోవడంతో ఆ విషయం స్త్రీలు బాబాకు చెప్పలేదు. కాకా కూడా ఆ విషయం బాబాకు చెప్పకుండా పురుష మండలి వైపు బూటీని పాతిపెట్టాడు. ఆ విషయం మెహ్రా బాబాకు చెప్పింది. బూటీ తన పని చాలా బాగా చేసింది. ముఖ్యంగా మెహరాజాదును కావలి కాయడం. ఇప్పుడు అది మానవ జన్మ తీసుకుంటుంది అన్నారు బాబా. ఆ రోజుల్లో బాబా దినచర్య చాలా అసాధారణంగా ఉండేది. ఉదయం 8:15 కైకోబాద్తో అతడి రూములో పనిచేసేవారు. అరగంట తర్వాత బాబా మండలి హాల్లోకి వెళ్లి 10:30 వరకు పురుష మండలితో ఉండేవారు. బాబా వద్దని వారించినా కూడా కొందరు ఉత్తరాలు రాసేవారు. వాటికి బాబా సమాధానాలు రాయించేవారు. తర్వాత పేదలకు కాళ్ళు మొక్కి ₹2 దక్షిణ ఇచ్చేవారు బాబా. కెన్మోర్ ప్రార్థనలు చదువుతూ ఉండగా బాబా బైదుల్ కాళ్లకు మొక్కేవారు. తర్వాత ఫ్రాన్సిస్ స్టే విత్ గాడ్ నుండి కొన్ని పేజీలు చదివి బాబాకు వినిపించేవాడు. కొంచెం సేపు విని బాబా వెళ్ళడానికి లేచేవారు. బాబా లేచి మండలి హాలు నుండి బయలుదేరేటప్పుడు హ్యారీతో, ఇప్పుడు నాకు సిలువ వేదన కలుగుతోంది. ఇది ఎలాంటి సిలువ వేదనో నీకు తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చెయ్యాలి. మీకందరికీ స్నానం ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కానీ నాకు అది సిలువ వేతతో సమానం అన్నారు బాబా. అందరూ బాబా హాస్యానికి నవ్వుకున్నారు. సెప్టెంబర్ 30వ తారీఖు బాబా సోదరుడు బెహరం బాబా కుటుంబ సభ్యులతో జయబాబా అండి వినపడుతోంది కదా? వినిపిస్తుంది గారు. ఓకే. సెప్టెంబర్ 30వ తారీఖు బాబా సోదరుడు బెహరం కుటుంబ సభ్యులతో మెహరాజాదుకు వచ్చాడు. అతడి కూతురు గుల్నార్ వివాహం జంగుతో నిశ్చయమైంది. బాబా ఆ వివాహానికి సమ్మతి తెలిపారు.
1959వ సంవత్సరంలో ఒకరోజు బాబా తన గదిలో ఉండగా మెహ్రా మేనమామ కర్నల్ ఇరానీని జ్ఞాపకం చేసుకున్నారు. మెహ్రాకు తన మేనమామ బాబాను అవతారుడిగా అంగీకరించాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. ఆ విషయం బాబాకు తెలుసు. అందుకే బాబా మెహ్రాతో కర్నల్ ఇరానీ నన్ను గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిగా అంగీకరించాడు అని చెబుతూ, త్వరలో నీ మేనమామ నా వద్దకు వస్తాడు అని చెప్పారు బాబా. మొదట బాబా ఆశ్రమంలో చేరిన రోజుల్లో తన కుటుంబ సభ్యుల నుండి తీవ్రమైన వ్యతిరేకతను అనుభవించారు మెహ్రా మరియు ఆమె తల్లి దౌలత్మాయ్. ఇప్పుడు బాబా ఇలా చెప్పడంతో మెహ్రా చాలా ఆనందించింది. కర్నల్ ఇరానీ ఎన్నో సంవత్సరాలుగా బాబాకు వ్యతిరేకంగా ఉంటూ వ్యాసాలు రాస్తూ ద్వేషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతడు మారితే అది ఒక్క గొప్ప చమత్కారమే. నాకు బాబా సంతోషంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కర్నల్ ఇరానీ బాబా వద్దకు వస్తాడంటే అంటూ మెహ్రా చాలా ఆనందించింది. ఇన్ని రోజులు బాబాను వ్యతిరేకించిన పూణే, బొంబాయి నగరాలలోని పార్సీలు ఆశ్చర్యపోతారు అని బాబాతో చెప్పింది మెహ్రా. కర్నల్ స్వయంగా మీ వద్దకు వస్తే పార్సీలు, ఇరానీలు చాలా ఆశ్చర్యపోతారు బాబా అంది మెహ్రా. ఇది చాలా అద్భుతమైన వార్త అని సంతోషించింది మెహ్రా. కానీ ఒక్క సంవత్సరం తర్వాత మెహ్రాకు తన మేనమామ కర్నల్ ఇరానీ చనిపోయాడు అన్న వార్త తెలిసింది. బాబా కర్నల్ ఇరానీ నా వద్దకు వస్తాడు అని చెప్పడానికి అర్థం ఇప్పుడు తెలిసింది మెహ్రాకు. కర్నల్ ఇరానీ బాబాను కలవలేదు. మెహ్రా మరియు దౌలత్ మాయి బాబా ఆశ్రమంలో జీవించడానికి వచ్చిన తొలి రోజుల్లో వారిని ఒప్పించి తిరిగి తీసుకెళ్లడానికి కర్నల్ ఇరానీ మెహ్రాబాద్కు అప్పట్లో వచ్చి ఉన్నాడు. కానీ అప్పుడు కానీ మరెప్పుడూ కానీ అతడు బాబాను చూడలేదు. తన చివరి రోజుల వరకు కర్నల్ ఇరానీ బాబా గురించి చెడు ప్రచారాలు చేసినా కూడా బాబా ఎప్పుడూ కర్నల్ ఇరానీ గురించి చెడుగా మాట్లాడలేదు. అతడు తన పనే చేస్తున్నాడు అనేవారు బాబా. అతడి ఆత్మకు నాతో సంబంధం ఉంది అని మెహ్రాతో బాబా అన్నారు. మరు జన్మలో అతడు నా ప్రేమికుడవుతాడు అన్నారు బాబా. అతడు చనిపోయిన 4, 5 సంవత్సరాల తర్వాత ఒకసారి ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు బాబా. అప్పుడు బాబా అతడు ఒక మంచి బాబా ప్రేమికుడి ఇంటిలో జన్మిస్తాడు అని చెప్పారు. మెహ్రా ఆ విషయం తెలిసి చాలా సంతోషించింది. కర్నల్ మంచి కుటుంబంలో పుట్టడమే కాదు, బాబా ప్రేమికుల కుటుంబంలో పుట్టాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత 1967వ సంవత్సరంలో బాబా గురుప్రసాద్‌లో ఉన్న సమయంలో బెహరం కూతురు గుల్నార్ మరియు జంగులకు మేర్వాన్ అన్న 2.5 సంవత్సరాల కొడుకు ఉన్నాడు అప్పుడు. వాడు ఒకరోజు తాను గతంలో కర్నల్ అని చెప్పాడు. వాడి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వారు కర్నల్ అన్న పదాన్ని వాడి ముందు ఎప్పుడూ చెప్పి ఉండలేదు. మరి అంత చిన్న పిల్లవాడు కర్నల్ అన్న పదాన్ని ఎలా ఉచ్చరించాడు అని ఆశ్చర్యపోయారు. ఆ విషయం గురుప్రసాద్‌లో ఉన్న మణితో చెప్పాడు జంగు. మణి ఈ విషయాన్ని బాబాకు చెప్పింది. ఆ మాటలు విన్న మెహ్రా అతడు తన మామయ్య కర్నల్ ఇరానీ కావచ్చా బాబా అని అడిగింది. బాబా ఏమీ జవాబు చెప్పలేదు. కానీ బాబా మొహంలో నవ్వు మెహ్రాకు కావాల్సిన సమాధానాన్నే ఇచ్చింది. ఈ సంఘటన ఇక్కడితో ముగిసిపోలేదు. కొన్ని రోజుల తర్వాత బెహరం భార్య ఫెరీన్ తాము మేర్వాన్‌ను తీసుకొని సాయంత్రం 5:30కు గురుప్రసాద్ రావచ్చా అని బాబాను అనుమతి కోరింది. బాబా అందుకు అనుమతించారు. ఫెరీన్ స్త్రీ మండలి వారి కోసం తినుబండారాలు తెచ్చింది. బాబా అప్పటికి భోజనం ముగించి తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. స్త్రీ మండలి వారు ఫెరీన్ తెచ్చిన ఆహారాన్ని తిని సంతోషించారు. అంతలో బాబా మెహ్రాకు మేర్వాన్‌ను ఒంటరిగా తన గదిలోకి తీసుకురమ్మని కబురు పెట్టారు. సామాన్యంగా బాబా భోజనం ముగించి తన గదిలోకి పడుకోవడానికి వెళ్ళిన తర్వాత ఎవ్వరినీ మళ్ళీ తన గది లోపలికి పిలిచేవారు కాదు. కానీ ఇప్పుడు మేర్వాన్‌ను తన గదిలోకి పిలిచారు. మేర్వాన్ చాలా బిడియస్తుడు. తన తల్లిని వదిలి వచ్చేవాడు కాదు. మెహ్రా ఆ పిల్లవాడిని బుజ్జగించి మనం బాబా దగ్గరికి వెళదాం రా అంటూ బాబా గదిలోకి తీసుకొచ్చింది. బాబా మేర్వాన్ బుగ్గలు నిమిరి ముద్దు చేశారు.
కర్నల్ నా వద్దకు వస్తాడు అని బాబా చెప్పిన మాటలు నిజం అయ్యాయి అనిపించింది మెహరాకు. ఇప్పుడు నిజంగానే కర్నల్ ఇరానీ బాబా దగ్గరికి వచ్చాడు. జై బాబా.